దిస్ స్ట్రైక్ ఈజ్ నాట్ టు కిల్ టెర్రరిస్ట్స్. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఈ దెబ్బతోని టెర్రరిజం సమసిపోతుందా అంటే కాదు, ఇది ఒక సింబాలిజం. రైట్, వాట్ వీ హ్యావ్ డన్ ఈజ్ అ వెరీ సింబాలిక్ అటాక్. అంటే ఏం చేయగలమో చూపెట్టాము. ఇప్పుడు పాకిస్తాన్ని ఒక బ్యాక్ ఫుట్ మీద పెట్టాము. రైట్, పాకిస్తాన్ ఎటు కదలలేని పరిస్థితిలో పెట్టాము. బట్ టెర్రరిజం విల్ నాట్ డై. వెన్ విల్ టెర్రరిజం డై? ఓన్లీ ఇఫ్ వీ కిల్ ద థాట్ ప్రాసెస్. అంటే వాళ్ళ లీడర్షిప్ ఏదైతే ఉందో దాన్ని సమూలంగా నాశనం చేసి మళ్ళీ అది పెరగకుండా, ఇవాళ పాకిస్తాన్ ఒక పెద్ద దేశంగా ఉంటే పాకిస్తాన్ని ఒక 4 ముక్కలుగా ఎప్పుడైతే మనం నరుకుతామో, రైట్, కేపబిలిటీ, సామర్థ్యం అని చెప్పాను, ఆ సామర్థ్యాన్ని పడగొట్టాలి, వాడి మనోబలాన్ని దెబ్బ కొట్టాలి, వాడు లేకుండా కంప్లీట్గా మనం చూసుకోవాలి. అండ్ దట్ ఈజ్ వెన్ టెర్రరిజం విల్ డై. ఈ 9 అటాక్స్తో టెర్రరిజం ఇక్కడ లెక్క పెట్టద్దు. 100 చచ్చారా, 200 మంది చచ్చారా అనేది లెక్క పెట్టద్దు. ఎందుకంటే ఇది చంపడానికి చేసింది కాదు, ఓన్లీ ఒక మెసేజ్ పాస్ చేయడానికి చేసిన అటాక్ ఇది.